నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్టీ ఛానల్. ఈరోజు మనం రివిజన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో రివిజన్ క్లాసెస్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్. దాన్ని తెలుగులో ఏమని పిలుస్తారండి? నిష్పత్తి అనుపాతాలు. మళ్ళీ చెప్తున్నాను, ఇది రివిజన్ క్లాసెస్ కాబట్టి ఆల్రెడీ బేసిక్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది కొంచెం క్లాసెస్ కొంచెం ఈజీగా ఉంటాయి. ఏమీ తెలియకుండా ఫస్ట్ టైం నువ్వు యూట్యూబ్కి వచ్చినా లేదా ఫస్ట్ టైం కాంపిటేటివ్లోకి వచ్చినా నేను చెప్తున్నది ఎలా ఉంటుందంటే కొంచెం స్పీడ్గా అర్థం కాలేనట్టు ఉంటుంది. అందుకనే ఈ వీడియో కిందే డిస్క్రిప్షన్లో బేసిక్స్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను, నేను లింక్స్ పెడతాను. కుదిరితే ఆ బేసిక్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, సో నన్ను నిష్పత్తి అనుపాతాలు అంటే చాలా సింపుల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇట్స్ ఎ కంపారిజన్, అంటే పోలిక. లైక్ నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి, ఒక 3 మెంబర్స్కి షేర్ చేయాలి. ఆ రేషియో వచ్చేసి 2:3:4 అన్నాను. 4 కూడా కాదు, 5 అన్నాను. సో అప్పుడు అందరూ ఏం చేస్తాం? ఓకే, దీని అర్థం ఏంటి? 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్కి 2:3:5 రేషియోలో షేర్ చేయాలి. అంటే వాళ్ళకి 2 పార్ట్స్ ఇస్తే ఇంకొకరికి 3 పార్ట్స్ ఇవ్వాలి, ఇంకొకరికి 5 పార్ట్స్ ఇవ్వాలి. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి? 2 + 3 + 5 10 పార్ట్స్ చేయాలి. సో ఈ 10 పార్ట్స్ చేస్తాం దీన్ని. అప్పుడు ఆటోమేటిక్గా 2 పార్ట్స్ అంటే ఎంత వస్తుందమ్మా? 10 పార్ట్స్ 10,000 అయితే 2 పార్ట్స్ ఏమవుతుంది? 2,000 అవుతుంది. 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. ఇలా షేర్ చేస్తాం. అలా కాదు, నేను 1 lakh ఇచ్చా లేదా 1,50,000 ఇచ్చా. సో వాళ్ళని కూడా అంటే ఆ అమౌంట్ని కూడా ఈ 3 మెంబర్స్కే 2:3:5 రేషియోని కొంచెం విభజించండి, లేకపోతే పంచండి, షేర్ చేయండి అన్నాను అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలి? ఎగైన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 10 పార్ట్స్ ఉన్నాయి. సో 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1,50,000 అని తీసుకుని నాకు ఓన్లీ వీడిదే ఎంత అని అడిగాను అనుకోండి, 5 పార్ట్స్ ఎంత అని వేసుకోవాలి. నన్ను ఈ జీరో క్యాన్సిల్ అవుద్ది. 5 × 1 చెప్పండి, దీంతో మల్టిప్లై చేస్తే ఎంత అవుద్ది? 75,000. సో ఇలా మనం ఒక అమౌంట్ని కొంతమందికి షేర్ చేయడానికి యూజ్ చేసే టూలే రేషియో. ఓకేనా? రేషియో అనేది కంపారిజన్ బిట్వీన్ 2 or more క్వాంటిటీస్. ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు పంచాల్సింది ఏ రూపంలో ఉంటుందో నిష్పత్తి కూడా అదే రూపంలో ఉండాలి. అంటే షేర్ చేసే వాల్యూ ఏ రూపంలో ఉంటుందో, ఏ ఫామ్లో ఉంటుందో రేషియో కూడా అదే ఫామ్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇది జనరల్ బేసిక్. అండ్ ఇక్కడే తెలుసుకోనన్నా, నేను 2:3 అన్నా 4:6 అన్నా ఒకటే. ఎందుకంటే ఈ రేషియోని నేను 2తో మల్టిప్లై చేస్తాను. అంటే ఒక రేషియోని మల్టిప్లై చేస్తే ఎటువంటి చేంజ్ రాదు. ఎందుకంటే 4:6లో క్యాన్సిల్ అయిపోతుంది కదా. అగైన్ 4:6 ఇచ్చిన దాన్ని నేను 2:3 అంటాను, అది కూడా ప్రాబ్లం లేదు. ఏం చేశాను? ఇక్కడ 2తో డివైడ్ చేశాను. సో ఒక రేషియోని కావాలనుకుంటే ఒక వాల్యూతో మల్టిప్లై చేయొచ్చు, ఒక వాల్యూతో డివైడ్ చేయొచ్చు. ఇది బేసిక్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్. సో టైం వేస్ట్ చేయకుండా ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోదాం. నన్ను ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కాబట్టి నేను తెలుగు మీడియంలో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫ్కోర్స్ అక్కడ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఎవరైనా చూస్తే ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకేనా? 7:13 నిష్పత్తికి ఏ విలువ కలిపినా నిష్పత్తి 2:3 అవుతుంది. నేను అక్కడ ఆల్రెడీ 7:13 అనే ఒక నిష్పత్తి ఉందంట. ఆ నిష్పత్తి ఏ విధంగా మారాలి? 2:3 కింద మారాలి అంటే ఏం కలపాలి, అంటే ఎంత కలపాలి, ఏ నెంబర్ కలపాలని అడుగుతున్నాడు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 7:13 అంటే దాని అర్థం 7/13. 7/13 ఏం అవ్వాలంట? 2/13 అవ్వాలంట. ఇప్పుడు పర్టికులర్గా ఒక నెంబర్ కలపమంటున్నాడు. సరే, ఏ నెంబర్ కలపాలో తెలియనప్పుడు ఆ నెంబర్ని ఏమనుకోవాలంటే సమ్ కే అనుకోండి. అనుకో ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయనా? 3 × 7 + k ఈక్వల్ టు 2 × 13 + k. మల్టిప్లై చేస్తే 2 × 7 21, 3 × k 3k ఈక్వల్ టు 26 + 2k. నాన్న కేలన్నీ సైడ్కి తీసుకురా. అప్పుడు ఎంత అవుద్ది? 3k - 2k ఈక్వల్ టు 26 - 21. k ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 5. సో నువ్వు కలపాల్సిన వాల్యూ ఎంతమ్మా? 5. ఇదనమాట. దీనికంటే ఇది కొంచెం ప్రాసెస్. అఫ్కోర్స్ ఈ ప్రాసెస్ తెలిసి ఉండాలి, అందుకే చెప్పాను. అలా కాదు, నీకు మామూలుగా చేయాలంటే వెరిఫికేషన్ మెథడ్ అని ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్లో ఎలా చేస్తామంటే, నాన్న అక్కడ ఎంత ఉంది? 7/13 ఏమవ్వాలి? 2/3 అవ్వాలి కదా. సో ఫస్ట్ ఒక్కొక్క ఆప్షన్ వెరిఫై చేసుకుంటూ వెళ్ళు. ఫస్ట్ ఆప్షన్ ఏం కలుపుతాను? 5 కలుపుతాను. +5/+5 బోత్ సైడ్స్.
సో కలిపాను అనుకో, ఇది ఎంత అయిందమ్మా 12/18. నాన్న 12లో 6 2 టైమ్స్, 18లో 6 3 టైమ్స్. సో ఏమైపోయింది 2/3. సో కావాల్సింది వచ్చిందా రాలేదా? అందువల్ల ఆన్సర్ ఏంటి 5 పెట్టేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 కాదు, 5 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వెంటనే దొరికింది సార్. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ 4 1తో స్టార్ట్ చేస్తా. 7 + 1 8, 13 + 1 14, 8/14 అంటే 4/7. అలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తాను. ఏదో టైంలో ఆన్సర్ అయితే అక్కడే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్. సో ఇంత మెథడ్ చేయక్కర్లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. అంటే రేషియో ప్రపోర్షన్స్ అన్న వెంటనే గుర్తుకొచ్చేవి సంచి అండ్ రూపాయలు పైసలు ఇవే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసేప్పుడు ఒక సంచిలో రూపాయి 102 రూపాయలు ఉన్నాయి, ₹1 50 మరియు 10 పైసల నాణ్యాలు మధ్య నిష్పత్తి 3:4:10 అయినా 10 పైసా నాణ్యాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఒక సంచిలో ఎన్ని రూపాయలు ఉన్నాయి అంటున్నాడు 102. ఇదేంటి అమౌంట్ ఏముంది అక్కడ, అమౌంట్ ఉంది. ఇంకోటి ఏమన్నాడు, ఆ సంచిలో 50 పైసలు, ₹1 అంటే ఓకే ₹1 అండ్ 10 పైసలు నాణ్యాలు ఉన్నాయి, అంటే కాయిన్స్ ఉన్నాయి ఆ సంచిలోనే. కొన్నేమో రూపాయి కాయిన్లు ఉన్నాయి, కొన్నేమో 50 పైసల కాయిన్లు ఉన్నాయి, కొన్నేమో 10 పైసల కాయిన్లు ఉన్నాయి. ఆ మొత్తం ఎలా ఉన్నాయంటే రేషియో ఇచ్చాడు వాడు 3:4:10. అంటే అంటే ఒక రూపాయి కాయిన్లు 3 ఉన్నాయనుకోండి, 50 పైసా కాయిన్స్ 4 ఉన్నాయంట అక్కడ. అదే 10 పైసా కాయిన్స్ 10 ఉన్నాయంట. సరే అవే ఉన్నాయా, అంత ఉంటే 122 రూపాయలు ఎక్కడ వచ్చేస్తాయి సార్ అంటే అది ఒక కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉన్నాయనుకో, ఇక్కడ 8 ఉంటాయి, ఇక్కడ 20 ఉంటాయి. ఇది 30 ఉన్నాయనుకో, ఇక్కడ 40 ఉంటాయి, ఇక్కడ 100 ఉంటాయి, అది 100 ఉంటాయి. అలా ఒక కంపారిజన్లో చెప్పాడు. సరే సార్, ఇవన్నీ ఏంటి నాణ్యాల సంఖ్య, అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. నాణ్యాల సంఖ్యకి ఎక్కడ ఉన్నది ఏంటి అమౌంట్, రెండు సేమ్ అవ్వట్లేదు కదా. ఎప్పుడూ కూడా నిష్పత్తి ఏ రూపంలో ఉంటుందో వాటి యొక్క ఇచ్చిన వాల్యూ కూడా అదే రూపంలో ఉండేది. ఇచ్చిన వాల్యూ ఎలా ఉంది, అమౌంట్ రూపంలో ఉంది. నిష్పత్తి ఏ రూపంలో ఉంది, నాణ్యాల రూపంలో ఉంది. నాణ్యాల రూపంలో కాదు, నిష్పత్తి కూడా ఈ అమౌంట్ రూపంలో మార్చేయండి. అమౌంట్ రూపంలో మార్చాలంటే ఇక్కడ రూపాయి కాయిన్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే ఎన్ని రూపాయలు అక్కడ ₹3. అంటే ఏం చేస్తాం, 3 × 100 పైసా ఈస్టు 4 × 50 పైసా ఈస్టు 10 × 10 పైసా. నన్ను అబ్జర్వ్ చేస్తే ఇగో ఈ 0 పోయిందా. నన్ను ఇందులో 5, ఇందులో 2 టైమ్స్, ఇందులో 2 టైమ్స్, ఈ 2 ఇందులో 2 టైమ్స్, ఇందులో 1 టైం. సో సింప్లిఫై చేస్తే 3:2:1 ఇది రేషియో. అంటే ఇప్పుడు అమౌంట్ రూపంలో రూపాయలు 50 పైసలు 10 పైసలు ఏ రేషియోలో ఉన్నాయి. ఇది ₹3 ఉంటే అది ₹2 ఉంది, అది ₹1 ఉంది. ఇప్పుడు ఇది రూపీస్లోనే ఉంది, అమౌంట్ రూపీస్లోనే ఉంది. సో ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి నాన్న, 6 పార్ట్స్ ఉన్నాయి సార్. దాన్ని 102 అనుకుంటే నిన్నేమడుగుతున్నాడు, 10 పైసల నాణ్యాల సంఖ్య ఎంత, ద నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్ ఈజ్ అని అడిగాడు. సో ఇప్పుడు 10 పైసలు కావాలంటే 10 పైసల ద్వారా వచ్చే అమౌంట్ ఎంత, 1 పార్ట్, ₹1 కాదు 1 పార్ట్. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ వేస్తే 6 ఇందులో 1 టైం పోతుంది, 42లో 7 టైమ్స్. సో ఆన్సర్ 17. అంటే క్లియర్గా ఇక్కడ వచ్చి చూడండి, 10 పైసలతో వచ్చే విలువ అంటే వచ్చే డబ్బు అనుకోపోని ఎంత ఉంది, ₹17 ఉంది. కానీ ఆడు అడిగింది ₹17, ₹150 అని కాదు, 10 పైసల నాణ్యాల సంఖ్య ఎంత. ఇంకా ఇంత ఇచ్చాను, 10 పైసలు నీకు ఇన్ని ఇచ్చేసాను, దాంట్లో ₹17 వచ్చింది. అందులో ఎన్ని నాణ్యాలు ఉన్నా కౌంట్ చేయగలవా, కౌంట్ చేయలేవా, ఎందుకు ₹1 తీసుకున్నాను అనుకోండి, నాణ్యాలు ఎన్ని ఉంటాయనన్నా 10 పైసలు నాణ్యాలు ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. ₹2 తీసుకుంటే 20 ఉంటాయి. మరి ₹17 తీసుకుంటే ఎన్ని ఉంటాయి నాణ్యాలు, 170 ఉంటాయి. సో 10 పైసల నాణ్యాల సంఖ్య ఆన్సర్ చెప్పాలి 170. ఎందుకంటే 17 × 10 చేస్తాను. 10 అంటే 10 పైసలు కాబట్టి చేయట్లే, రూపాయికి 10కి 10 పైసలు 10 ఉంటాయి కాబట్టి నేను 10తో గురించాను. ఓకేనా, ఇది బాగా తెలుసుకోండి. ఒకటే పాయింట్, అమౌంట్ ఇచ్చినప్పుడు రేషియో కూడా అమౌంట్ సంబంధించింది ఉండాలి. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ నన్ను ఒక వ్యక్తి ₹380 కొంత బియ్యము మరియు కొంత గోధుమలు కొనుగోలు చేశాను. బియ్యం మరియు గోధుమల బరువుల మధ్య నిష్పత్తి 4:3 మరియు ఒకే పరిమాణంలో వాటి ధరల మధ్య నిష్పత్తి 5:6
అయినా కొనుగోలు చేసిన మొత్తం బియ్యం ధర ఎంత అంటే షాప్కి వెళ్ళాడు 380 రూపీస్ పట్టుకెళ్ళాడు కొన్ని బియ్యము కొన్ని గోధుమలు కొనుక్కున్నాడు అదే రేషియోలో కొన్నాడు 4:, సో గోధుమలు బియ్యం ఇక్కడ ఏ రేషియోలో కొన్నాడు నాన్న 4:3 ఇదేంట్రా అంటే పరిమాణం క్వాంటిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 kgs బియ్యం కొన్నాడు అనుకోండి 3 kgs గోధుమలు కొన్నాడు అని అర్థం 40 kgs బియ్యం కొన్నాడు అనుకోండి 30 kgs గోధుమలు కొన్నాడు అని అర్థం అలాగే మరి అలా కొన్నాం కదండి బియ్యము గోధుమలు సేమ్ కాస్ట్లు ఉంటాయి ఆ కాస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఏంటి కాస్ట్ అంటే ఖరీదు ఏ విధంగా ఉందంటే రేషియో 5:6 ఇదేమో ఎన్ని కేజీలు కొన్నాం అని చెప్పే నిష్పత్తి ఇదేమో కేజీకి ఎంత అని చెప్పే నిష్పత్తి మొత్తం మీద గోధుమలకి ఎంత అయింది మొత్తం మీద బియ్యానికి ఎంత అయింది వచ్చి కావాలనుకోండి మీరు ఈ రేషియోని కంబైన్డ్ రేషియో కట్టాలి కాంపౌండ్ రేషియో కట్టాలన్నమాట అంటే ఏం జరగాలి పరిమాణం ఇంటూ కాస్ట్ రెండు చేస్తే ఏమవుద్ది మొత్తం విలువ వస్తుంది సో 4:5 20:3 × 6 18 మీకు తెలుసు కదా ఎప్పుడు కూడా రేషియో అనేది సింప్లెస్ట్ ఫామ్లో ఉండడానికి ప్రయత్నించాలి సో ఇందులో 2 క్యాన్సిల్ అవుతుంది 10:9 ఇది గోధుమలకి బియ్యానికి మరియు గోధుమలకి అయినా ఖర్చు కానీ వాడి అమౌంట్ ప్రకారం ఏం చెప్తున్నాడు 380 రూపీస్ అయింది అంటున్నాడు అంటే ఏం చేయాలి 19 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 380 రూపీస్ అయితే వాడు అడిగింది ఏంటమ్మా కొనుగోలు చేసిన మొత్తం బియ్యం ధర ఎంత కొనుగోలు చేసిన బియ్యం మొత్తం ధర ఎంత సో అప్పుడు ఏం చేయాలి బియ్యానికి ఎంత 10 కదా సో 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వేసుకుంటే ఇందులో 2 times 2 × 10 20 పక్కన 0 ఉంది సో ఆన్సర్ 200 రూపీస్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా సో ఇలా సాల్వ్ చేయాలి సో ఇప్పుడు ఒకటే నిష్పత్తి ఇచ్చిన విలువ రెండు ఒకే రూపంలో ఉన్నాయో లేదో చూసామా ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చిందని అర్థం అండ్ నెక్స్ట్ వన్ నన్ను కళాశాలలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 5:3 ఆ కళాశాల నుండి 50 మంది బాలురు బయటకు వచ్చి మరియు 50 మంది బాలికలు కొత్తగా చేరిన ఆ నిష్పత్తి 9:7 అవుతుంది అయినా కళాశాలలో బాలుర సంఖ్య ఎంత ఒక విషయం స్టార్టింగ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు బాయ్స్ యొక్క నిష్పత్తి ఎంత అంటే అదే బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క నిష్పత్తి 5:3 క్లియర్ ఇక్కడ ఏం జరిగిందంట ఈ బాయ్స్ ఇక్కడ బాయ్స్లోంచి అంటే 50 మెంబర్స్ బయటికి వెళ్ళిపోయారు అంటే ఏం జరిగింది మైనస్ జరిగింది సార్ ఉన్నదే 5 అందులో 50 మెంబర్స్ ఎలా వెళ్ళిపోతారు అని ఆలోచన ఎట్టుకండి చాలా దరిద్రంగా ఉంటుంది 5:3 అంటే 5 కాదు 3 కాదు 50 అవ్వచ్చు 500 అవ్వచ్చు 5000 అవ్వచ్చు 5000 ఏంటంటే అది 3000 అవ్వచ్చు అంతే తప్ప ఇదేమీ నెంబర్ కాదు ఇది ఒక భాగాలు 5 భాగాలు బాయ్స్ ఉంటే 3 భాగాలు గర్ల్స్ ఉన్నారని అర్థం అంతే అందులోంచి 50 మంది ఎవరు వెళ్ళిపోయారు మా బాయ్స్ వెళ్ళిపోయారు పోనీ అక్కడ తాగిపోయిందా గర్ల్స్ ఏమయ్యారు కొత్తగా ఒక 50 మంది జాయిన్ అయ్యారు ఓకే జాయిన్ అయితే రేషియో ఏమైందంట 9:7 అయింది ఇక్కడ పెద్ద తప్పు కనపడుతుంది ఏంటి సార్ తప్పు అంటే 5 నుంచి 9కి మారిపోయింది ఎందుకంట 50 మంది బాయ్స్ వెళ్ళిపోయారు బాయ్స్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా 5 నుంచి తగ్గుతుంది కానీ పెరుగుతుందమ్మా ఇక్కడ ఏం జరిగింది 9 అంటే పెరిగింది తప్పు రెండోది ఇక్కడ నుంచి చూడండి 3 నుంచి ఎంత వెళ్ళింది 7 అయింది అవ్వచ్చు ఎందుకు ఇక్కడ ఎంతమంది పెరిగారు 50 మంది పెరిగినప్పుడు 3 పార్ట్స్ అనేవి 7 పార్ట్స్ అవడంలో తప్పే లేదు బట్ ఇక్కడ తప్పు వచ్చింది కదా అంటే ఈ నిష్పత్తి ఇలా ఉంటే సమ్ రాదు నిష్పత్తిని మార్చాలి ఇందాక స్టార్టింగ్లోనే మనం ఏమనుకున్నాం నిష్పత్తి అనే రేషియో కెన్ బి మల్టిప్లై విత్ ఎనీ1 ఆర్ డివైడెడ్ బై విత్ ఎనీ వాల్యూ అని చెప్పుకుని డిస్కస్ చేసుకున్నాం కదా సో 5:3ని అలా ఉంచకుండా మీరు సరదాకి ×2 చేయండి సరే ×2 ఎందుకు చేస్తున్నారని మాత్రం అడగండి ఇది కామన్ సెన్స్ నీ ఇష్టం ఒక్కోసారి 3తో చేయాల్సి వస్తుంది ఒక్కోసారి 4తో కూడా చేయాల్సి వస్తుంది ఏంటంటే మనం అనుకునే కాన్సెప్ట్కి దగ్గరగా ఉండేలాగా ఇదేమంటారు ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో వెళ్ళాల్సి వస్తుంది 2 అవలే 3 అవలే 4 అవలేదు అలా నువ్వే చాయిస్ ఎత్తుక్కోవాలి అలాగని పైన ఒక్కదాన్నే కాదు కింద దాన్ని కూడా ఒక్కోసారి మార్చాల్సి వస్తుంది పైన మైండ్లో పెట్టుకో దాన్ని 2తో మల్టిప్లై అనుకోండి ఎంత అయింది అది 10:6 కిందకు వస్తే ఎంత ఉంది అది 9:7 ఇప్పుడు అబ్జర్వ్ చేయనా ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏమైంది -1 తగ్గింది ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైంది +1 తగ్గింది క్లియర్గా చూడండి ఈ రేషియోలో ఒకటి తగ్గింది ఆ రేషియోలో ఒకటి పెరిగింది ఒక భాగం తగ్గింది ఒక భాగం పెరిగింది ఇక్కడ చూడండి 50 తగ్గింది 50 పెరిగింది అంటే ఇండైరెక్ట్గా వాడు ఏం చెప్తున్నాడు ఒక భాగం ఈజ్ ఈక్వల్ టు 50 అని చెప్తున్నాడు ఒక భాగం ఈజ్ ఈక్వల్ టు 50 వాడు అడిగింది ఏంటి ఇంతకీ బాలుర సంఖ్య ఎంత బాలుర సంఖ్య ఎంత ఉందో ఇక్కడ 10 కదా ఉంది సో 10 పార్ట్స్ ఎంత వేసి అనుకో 500
ఎంతమ్మా 500 ఇది ఆన్సర్. ఓకే, సో అలా నిష్పత్తిని మార్చుకోగలిగితే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ నన్ను ఒక పండ్ల వ్యాపారి పెద్ద మధ్యస్థం చిన్న యాపిల్ పండ్లను వరుసగా రూ15 రూ10 మరియు 5 రూపాయలకి అమ్మెను. అతను అమ్మిన పండ్ల మధ్య నిష్పత్తి 3:2:5 అయినా ఒక్కో పండు సగటు ధర ఎంత? ఇక్కడ సింపుల్ రా, 3 రకాలు ఉన్నాయి. అంటే ఏంటి? బిగ్, మీడియం అండ్ స్మాల్ యాపిల్స్. దీని యొక్క కాస్ట్లు ఉన్నాయి. దీని యొక్క కాస్ట్ ఎంతమ్మా? 15 రూపీస్, దీని కాస్ట్ 10 రూపీ, దీని కాస్ట్ 5 రూపీ. వీటిని అమ్మిన రేషియో అంటే ఎన్ని రూపాయలు అమ్మానో చెప్తున్నాడు. ఎంతమ్మా? 3:2:5. ఓకేనా? సో ఇక్కడ నేను డైరెక్ట్గా ముందే చెప్పేస్తాను. 3:2:5 అంటే దాని అర్థం 3K 2K, అంటే ఈ నెంబర్ ప్రకారం మాట్లాడుకోవాలంటే ఇది 5K. మీకు సరాసరి సగటు వాల్యూ కావాలనుకోండి, మీరు ఏం చేయాలంటే దీని మీద ఎంత డబ్బు వచ్చింది, దీని మీద ఎంత డబ్బు వచ్చింది, దీని మీద ఎంత డబ్బు వచ్చింది చూడాలి. సో చూస్తే 15 × 3K 45K ప్లస్ 20K ప్లస్ 25K బై ఏం చేయాలి? రాసులు మొత్తం పై రాసుల సంఖ్య కదా, మొత్తం ఎంత అమ్మాడు, ఎన్ని ఐటమ్స్ బయటికి వెళ్ళాలంటే 3K ప్లస్ 2K 5K ప్లస్ 5K 10K. సో సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందమ్మా? 90K బై 10K. ఈకే ఈ0 పోతే ఇంకెంత ఉంది? 9 ఉంది. సో ఆన్సర్ యావరేజ్ వచ్చి 9 రూపీస్. సార్ ఇంత చేయలేను సార్, మామూలుగా చెప్పండి సార్ అంటవా? నువ్వు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. చెప్పండి. 15 × 3 ప్లస్ 10 × 2 ప్లస్ 5 × 5 బై కింద ఎన్ని ఉన్నారా? 3 ప్లస్ 2 ప్లస్ 5 సరాసరి కట్టే విధానం. సో చేస్తే 45 ప్లస్ 20 ప్లస్ 25 బై 10. సో డైరెక్ట్గా కేలు అనుకోకుండా కూడా చేసేచ్చు. బట్ నువ్వు మైండ్లో పెట్టుకో, 3:2:5 అంటే అక్కడ ఉన్నవి 3K అండ్ 2K అండ్ 5K. కే వాల్యూ తెలీదు. కే వాల్యూ ఏదైనా అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 3 రూపీస్ అవ్వచ్చు, 4 రూపీస్ ఏదైనా అవ్వచ్చు. అందులో కే అనేది ఏం చెప్తుంది? అక్కడ పార్ట్ అంటాం కదా, 3 పార్ట్స్ అంటాం కదా, పార్ట్ వాల్యూ ఎంత అనేది డిఫైన్ చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ నన్ను 3 సంఖ్యల నిష్పత్తి 5:6:7 మరియు వాటి లబ్ధం 5, 6, 7 అయినా వాటిలో గరిష్ట సంఖ్య ఎంత? అంటే ఇప్పుడు వాడు నిష్పత్తి ఇచ్చేసాడు, అంటే 5:6:7. వాటి నెంబర్స్ ఎంతమా? దీన్ని ఏమంటారని చెప్పాను? 5K. ఈ నెంబర్ ఎంత అవుద్ది? 6K. ఈ నెంబర్ ఎంత అవుద్ది? 7K. వాటి ప్రొడక్ట్ అంటే అదే కదా, లబ్ధం. వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? 5, 6, 7, 0. మల్టిప్లై చేసి ముందు క్యాన్సిల్ చేసేద్దాం. నాన్న 7 ఇందులో 8 టైమ్స్ 1 టైము 0 క్లియర్. అండ్ 6 8లో 1 టైము 21 అంటే 3, 5. అలాగే 5 13లో 2 టైమ్స్ 7. K × K క్యూబ్. K క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 వేసుకున్నాం అనుకో, K వాల్యూ ఎంత అవుతుందమ్మా? 3 అవుతుందిరా. ఎందుకంటే 3 క్యూబ్ అంటే 27 కాబట్టి. సో K వాల్యూ అంటే ఏంటి చెప్పాను కదా, పార్ట్ వాల్యూ. ఇందులో చూడండి 5:6:7లో 5K 6K 7K అనేవి నెంబర్స్ అనుకోండి. గరిష్ట నెంబర్ అంటే ఆ హైయెస్ట్ వన్ వాల్యూ ఎంత అవుతుంది? 7K అవుతుంది. సో ఆన్సర్ 7K. 7 × 3 ఈజ్ ఈక్వల్ టు 21. ఆన్సర్ ఎంతమ్మా? 21. అదే స్మాలెస్ట్ వన్ ఎంత అని అడిగాను అనుకో, 5K కదా, 5 × 3 15. ఓకే, 15, 18, 21 అన్నీ ఉన్నాయి ఇక్కడ. కరెక్ట్గా ఏది పెద్దదో చూసుకుని చేయాలి. అందుకే K అనే కాన్సెప్ట్ ఇందాక ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2 సంఖ్యల మొత్తం ఆ 2 సంఖ్యల భేదానికి 3 రెట్లు అయినా ఆ 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? సో 2 సంఖ్యలు మొత్తం అన్నప్పుడు మనం తీసుకోవడం రావాలి. 2 సంఖ్యలు అంటే ఒక X ఒక Y. వద్దులే, X అంటే మీరు భయపడిపోతారు కాబట్టి A ప్లస్ B. 2 సంఖ్యల భేదం అంటే A మైనస్ Bకి 3 రెట్లు అంట, ఈజ్ ఈక్వల్ టు 3. ఇది పద్ధతి. నన్ను సింప్లిఫై చేయి. A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 3A మైనస్ 3B. 3A మైనస్ 3B. ఏలన్నీ ఒక చోటికి, బీలన్నీ ఒక చోట తీసుకురా. అంటే ఈ మైనస్ 3B ఈ సైడ్కి వెళ్తుంది, ఈ ప్లస్ ఏ ఈ సైడ్కి వస్తుంది. వచ్చింది అనుకో చెప్పండి. 3A ప్లస్ ఏ అవతలకి వస్తే మైనస్ ఏ అవుతుంది, ప్లస్ B మైనస్ 3B అవతలకి వస్తే ప్లస్ 3B అవుతుంది. సో ఆన్సర్ 2A ఈజ్ ఈక్వల్ టు 4B. ఇప్పుడు నాకు A/B కావాలి. A:B అంటే నిష్పత్తి అంటే A/B కదా. సో A/B ఈక్వల్ టు 4/2. నాన్న ఈ 4లో 2 టైమ్స్ 1 టైం క్యాన్సిల్ అయింది అనుకోండి.
ఇప్పుడు దేర్ఫోర్ A:B ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2:1 2:1 వాడు అడిగింది ఇది. సో ఇలా చేశాను అంటే వాడు రెండు నెంబర్స్ మధ్య డిఫరెంట్ రిలేషన్ ఇస్తాడు. ఏ రిలేషన్ ఇచ్చినా సరే నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. ఆఫ్టర్ దాట్ నన్ను 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4:5. సో 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ రేషియో ఎంత ఇచ్చాడమ్మా 3:4:5. గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మొత్తం ఓకే రెండవ సంఖ్య మరియు 52 మొత్తానికి సమానం. అయినా కనిష్ట సంఖ్య ఎంత? అసలు నెంబర్స్ ఏమైనా ఇచ్చాడా? రేషియో ఇచ్చాడు కానీ రేషియో ఇచ్చాడంటే నెంబర్స్ ఇచ్చినట్టే. ఈ నెంబర్ ఎంతమ్మా 3K, ఈ నెంబర్ ఎంతమ్మా 4K, ఈ నెంబర్ ఎంతరా 5K. ఇవి నెంబర్స్ వాడు చెప్పు. వీటన్నిటిలోనే చిన్నది ఇది 3K, దాని తర్వాత 4K, దాని తర్వాత 5K. క్లియర్ కదా? వాడేమన్నాడు గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మొత్తం. ఇదిగో గరిష్ట అంటే ఇదిగో 5K, కనిష్ట అంటే 3K. ఈ రెండింటిని కలపండి 3K ప్లస్ 5K మొత్తం రెండవ సంఖ్య మరియు 52 మొత్తానికి సమానం. రెండవ సంఖ్య ఎంతమ్మా 4K, 52 కలుపు ప్లస్ 52కి ఈజ్ ఈక్వల్ టు నాన్న దీని ఆన్సర్ 8K ఈజ్ ఈక్వల్ టు 4K ప్లస్ 52. 8K అంటే 4K వద్దకు వచ్చింది అనుకో 8K మైనస్ 4K అంటే 4K ఈక్వల్ టు 52. K ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 4 అవతలకి వెళ్తుందిరా 52/4 వేసుకున్నాను అనుకోండి 13. సో K వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ వాల్యూ అంటే పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది 13 వచ్చింది. నిన్నేమడుగుతున్నాడు అయినా కనిష్ట సంఖ్య ఎంత? కనిష్ట సంఖ్య ఎంత అన్నావు నువ్వు 3 అన్నావు కదా. సో 3K ఈజ్ ఈక్వల్ టు 3 × 13 ఈజ్ ఈక్వల్ టు 39. ఓకేనా? ఇది చేసే పద్ధతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బాగా చేసి అర్థం చేసుకోండి కానీ చాలా స్పీడ్గా చేయాలి. తప్పో రైటో ఫస్ట్ స్పీడ్గా చేయడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంటాయి సమ్స్. ఓకేనా? X, Y 2 సంచుల్లో బంతుల మధ్య నిష్పత్తి 2:3 అంటే 2 సంచులు ఉన్నాయి. చూద్దాం. Y నుండి 5 బంతులు తీసివేసి X సంచిలో వేసిన 2 సంచుల్లో బంతుల సంఖ్య సమానం. ప్రస్తుతం ఒక్కో సంచిలో బంతుల సంఖ్య ఎంత? నన్ను సింపుల్గా అడుగుతున్నాను మామూలుగా. ఇక్కడ ఏమైందంట ఇక్కడ 2:3 రేషియోలో ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ 2K బంతులు ఉన్నాయనుకో ఇక్కడ 3K బంతులు ఉంటాయి. నిష్పత్తి లేదు ఇంకా. ఇప్పుడు ఇందులోంచి నేను ఏం చేశాను ఒక 5 బంతులు తీసేస్తా. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఈ సంచి నుంచి 5 బంతులు తగ్గుతాయి. సో -5. ఆ 5 తీసుకొచ్చి ఎందులో చేశాను ఇందులో కలిపాను. అప్పుడు ఏమవుతుంది +5. ఇప్పుడు ఏమైందంట సంచులు 2 సమానం అయిపోయాయి. అంటే 2K + 5 వాల్యూ ఎంత ఉందో 3K - 5 వాల్యూ కూడా అంతే. అంటే 2 సంచుల్లోని బంతుల సంఖ్య సమానం అయిపోయింది. సో ఇప్పుడు చెప్పండి రా కేలని ఒకవైపు తీసుకొస్తే ఇక 3K ఉంది 2K అవతలకు వస్తే -2K -5 అనేది యువతలకు వస్తుంది. అంటే ఎంత 5 + 5 నాన్న K ఈజ్ ఈక్వల్ టు 10. K వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. అయినా ప్రస్తుతం అంటే మారిపోయింది కదా అందులోంచి 5 తీసి ఇందులో వేసిన తర్వాత రెండాట్లో సమానంగా ఉంటుంది అన్న కదా ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ ఇందులో K ప్లేస్లో ఎంత పెట్టాలి 10 పెట్టాను అనుకో 2 × 10 + 5 25. పోనీ ఇక్కడ పెడదాం 3 × 10 - 5 అంటే 30 - 5 25. సో ఏదైనా చెప్పేచ్చు. ఆ రెండింటిలోని ఎంతెంత ఉన్నాయన్నా ఇటు సైడ్ 25 ఉన్నాయి ఇటు సైడ్ 25 ఉన్నాయి. ఎప్పుడు అందులోంచి 5 తీసి ఇందులో వేసినప్పుడు. సో ఆన్సర్ ఏంటి 25. ఓకే ఇలా చేసేయాలి. అండ్ నెక్స్ట్ వన్ నాన్న 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3. ప్రతి సంఖ్యను 4 పెంచినా 5:7 అవుతుంది. అయినా ఆ 2 సంఖ్యల మధ్య భేదం ఎంత? నాన్న సింపుల్ 2:3 రెండాటికి నేనేం కలిపి పెంచానంట ఇది +4 చేశాను ఇంకో ఇది +4 చేశాను. ఏమైంది అది 5:7 అయింది. ఇక్కడ చూడండి 2 ఎంత పెరిగింది 5 పెరిగింది. అంటే 3 డిఫరెన్స్. 3 ఎంత పెరిగింది 7 పెరిగింది. అంటే డిఫరెన్స్ 4. ఒక విషయం నువ్వు కలిపింది నెంబర్ 4 కదా అటు సైడు 4 కలిపో ఇటు సైడు 4 కలిపో అంటే భాగాల్లో కూడా సేమ్ ఒకేలాగా పెరగాలి కదా. 2 ఎంత పెరిగింది 5 పెరిగింది హ్యాపీ అంటే 3 పార్ట్లు పెరిగింది. 3 ఎంత పెరిగింది 7 పెరిగింది నాట్ హ్యాపీ 4 పార్ట్స్ పెరిగింది. పెరిగేటప్పుడు ఎలా ఉండాలి ఇక్కడ ఎంత పెరిగితే ఇక్కడ కూడా అంత పెరగాలి. అంటే ఇక్కడ ఇచ్చిన రేషియో సరిపోవట్లేదు డేటాకి కొంచెం రేషియోని మార్చుకోవచ్చు. రేషియో మార్చుకోవడానికి పైన కింద కూడా మల్టిప్లై చేసుకొచ్చాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ పైన మల్టిప్లై చేయి. సో మల్టిప్లై చేస్తే ఎంత అయింది 4:6. కింద ఎంత ఉందమ్మా 5:7. ఎంత పెరిగిందిరా +1 ఎంత పెరిగిందిరా +1 సరిపోయింది.
1 పెరిగింది. ఎందుకు కలిపింది 1 4 కదా, ఒక నెంబర్ని రెండు వైపులా కలిపాను, అప్పుడు ఆటోమేటిక్గా భాగాలు కూడా ఒకేలా పెరగాలి. ఇప్పుడు భాగాన్ని ఒకేలాగా పెరిగా అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, +1 వాల్యూ 4కి ఈక్వల్. ఆడేమడుగుతున్నాడమ్మా, ఆ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత? సంఖ్యలు ఏంటి చెప్పండి, 4 పార్ట్స్ ఒకటి 6 పార్ట్స్ ఒకటి, భేదం ఎంత 2 పార్ట్స్, లేదా 5 పార్ట్స్ ఒకటి 7 పార్ట్స్ ఒకటి, భేదం ఎంత 2 పార్ట్స్. సో నువ్వు ఆన్సర్ ఏం చేయాలి, 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, 2 × 4 ఎంతమ్మా 8, ఇది ఆన్సర్. ఓకేనా? సో ఇలా చేసుకోగలగాలి. ఆఫ్టర్ దట్ స్పీడ్గా చేయాలి మీరు. మూడు తరగతుల్లో విద్యార్థుల సంఖ్య 2:3:5. ఆ తరగతిలో ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్యను 20 పెంచిన ఆ నిష్పత్తి 4:5:7 అవుతుంది. అయినా తొలి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? నాన్న నీకు తెలుసు 2:3:5. అన్నిటికీ కూడా అంటే ఈ మొత్తం రేషియోలో ఉన్న ప్రతి వాల్యూకి కూడా నేనేం చేశాను, 20 పెంచాను. అప్పుడు ఇది ఎలా మారిపోయిందిరా అంటే నిష్పత్తి 4:5:7 కింద మారిపోయింది. అబ్జర్వ్ చేద్దాం. నాన్న 2 ఎలా పెరిగిందిరా, 4 పెరిగింది. ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్. 3 ఎలా పెరిగిందిరా, 5 కింద మారింది. ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్. 5 ఎలా పెరిగిందిరా, 7 కింద మారింది. 2 పార్ట్స్. రైట్, బాగుంది. 2 పార్ట్స్ 2 పార్ట్స్ 2 పార్ట్స్ అన్నీ సమానంగా పెరిగాయి. ఎందుకు అన్నిటికీ సమానంగా నువ్వు ప్రతి తరగతిలోనే ఏం కలిపి 20 విద్యార్థులు కలుపుకుంటే వెళ్ళావు. సో సమానంగా కలిపినప్పుడు మార్పు కూడా సమానంగానే వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, 2 పార్ట్స్ అనేది 20కి ఈక్వల్ అంటున్నాడు. 2 పార్ట్స్ అనేది 20కి ఈక్వల్ అయితే అయినా తొలి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? తొలి మొత్తం విద్యార్థులు ఎంత? 2 పార్ట్స్ 3 పార్ట్స్ 5 పార్ట్స్ మొత్తం 10 పార్ట్స్. సో 10 పార్ట్స్ ఎంత అన్నది క్వశ్చన్ వేసుకున్నాను అనుకో. నన్ను ఈ 2లో 1 టైం పోతే 10 × 10 100. సో ఆన్సర్ ఎంతమ్మా 100. ఇది చేసే పద్ధతి. అండ్ నెక్స్ట్ వన్, నన్ను రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 4:7, ప్రతి సంఖ్యను 4 పెంచిన 3:5 అయినా పెద్ద సంఖ్య ఎంత? నన్ను ఒక విషయం ఎందుకు సార్ అందుకే క్వశ్చన్స్ చెప్తున్నారంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఇవే అడుగుతాడు మీకు. నిష్పత్తి నుంచి అడగడానికి ఏమి ఉండవు. 4:7 ఉంది, నువ్వేం చేసావు, బోత్ సైడ్స్ +4 చేసావు. చేస్తే ఏమైంది, 3:5 అయింది. ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా ఉందంటే నిష్పత్తి చాలా తప్పుగా ఉంది. ఎందుకు, ఇక్కడ 4కి +4 కలిపినప్పుడు ఒక 5 6 8 100 ఏదో అవ్వాలి. కానీ ఏమైంది, ఇక్కడ 3 అయింది. ఎక్కడైనా తగ్గుతుందమ్మా ఏదైనా నెంబర్ పెంచినప్పుడు. సో ఇక్కడ తగ్గింది. సో అందువల్ల కింద ఉన్న రేషియోని ఏం చేయాలి, మార్చాలి. సో మారుద్దాం. సో దీన్ని మార్చేద్దాం. ఎలాగా, జస్ట్ 2తో మల్టిప్లేస్ అనుకో, మాకు తెలిసింది కదా 6:10. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ 4:7. 4 ఎంత పెరిగిందమ్మా, 6 అయిందంటే 2 పార్ట్స్ పెరిగాయి. 7 10 అయిందంటే 3 పార్ట్స్ పెరిగాయి. అంటే అబ్జర్వ్ చేస్తే 2 పార్ట్స్ 10 పార్ట్స్ ఈక్వల్గా లేవు కదా, తప్పుగా ఉంది. అందువల్ల ఏం చేస్తాను, కొంచెం అంటే ఇక్కడ కూడా ఏదో మిస్టేక్ ఉందనుకుని మళ్ళీ మారుస్తాను. అంటే ఈసారి దీన్ని × 2 చేస్తున్నాం. 4:7 చేస్తే 8:14. అప్పుడు దీన్నే కింద 2తో మల్టిప్లై అదే వాడదాం అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6:10 వాడదామంటే ఏమైపోతుంది, తగ్గుతుంది. ఇది కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేస్తుంటే అవ్వట్లేదు కాబట్టి ఈసారి ఏం చేస్తానమ్మా × 3 చేస్తా. సో చేస్తే 9:15. అబ్జర్వ్ చేయి, ఇంకో +1 +1 చూసావా. అంటే నిష్పత్తి కావాలనుకున్నప్పుడు ఓన్లీ పైదాన్ని మల్టిప్లై చేస్తాను ఒక థాట్లో ఉన్నావు కదా, కింద దాన్ని కూడా మల్టిప్లై చేస్తాను. సో ఓన్లీ 2తోనే మల్టిప్లై చేస్తాను ఒక అపోహలో ఉన్నావు కదా, 3తో కూడా మల్టిప్లై చేస్తాను. ఇది జస్ట్ కామన్ సెన్స్. నాకు కావాల్సింది ఈక్వల్ డిఫరెన్స్ కదా, ఇది ఎలా చేంజ్ అయిందో సేమ్ చేంజ్ ఇందులోనే ఉండాలి. అలాంటప్పుడు పైదాన్ని కిందాన్ని నేను సైమల్టేనియస్గా చెక్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇప్పుడు ఫైనల్గా అర్థమైంది, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4. వాడు ఏమడుగుతున్నాడు, అయినా పెద్ద సంఖ్య ఎంత అన్నాడు. పెద్ద సంఖ్య ఎంత ఉందో, మా 14 ఉంది. 14 పార్ట్స్ ఎంత ఇస్తే 14 × 4 56. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పడుతుంది. నువ్వు చేయాలంటే ఇంత టైం పడదు, చాలా సింపుల్గా తెలిచేస్తావు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సంచిలో 56 రూపాయలు కలవు. అందులో ₹1 50 పైసలు 25 పైసలు నాణ్యాల రూపంలో ఉన్నాయి. 50 పైసల నాణ్యాల సంఖ్య 25 పైసల నాణ్యాల సంఖ్యకు రెట్టింపు. అంటే 50 పైసల నాణ్యాల సంఖ్య 25 పైసల నాణ్యాల సంఖ్యకు రెట్టింపు. అంటే ఇది ఒకటి ఉందంటే ఇది ఎంత ఉంటుందమ్మా, 2 ఉంటుంది. 2:1 అంతే కదా. 50 పైసల నాణ్యాల సంఖ్య 25 పైసల నాణ్యాల సంఖ్యకు రెట్టింపు. అది ఒకటి ఉంటే వీడు ₹2, వాడు 10 ఉంటే వీడు 20. అదేగా చెప్తాం, 1 ఇది 2. అండ్
రెట్టింపు మరి ₹1 నాణాల సంఖ్యకు 4 రెట్లు అంటే మళ్ళీ సేమ్ ₹1 అండ్ 50 పైసలు తీసుకున్నాం అనుకో వాడు ఏమంటున్నాడమ్మా ఇది రూపాయల సంఖ్యకు 4 రెట్లు అంట అంటే 1:4. మనం ఏం చేయాలి మూడిటికి కలిపి కంబైన్డ్ రేషియో కట్టాలి మూడిటికి కలిపి కంబైన్డ్ రేషియో. సో కంబైన్డ్ రేషియో కట్టాలంటే ఇక్కడ చూడండి నాన్న ₹1 50 పైసలు అండ్ 25 పైసలు. సో తీసుకున్నప్పుడు దీన్నే కంటిన్యూడ్ రేషియో అంటారు. 1 అంటే ఎలా ఉందమ్మా 1:4 ఉందా ఇది ఎలా ఉందిరా 2:1 ఉందా ఇంక ఇలా వేసుకోవాలి 2 × 1 2 2 × 4 8 4 × 1 4 ఇవన్నిట్లో ఎవరు క్యాన్సిల్ అయిపోతారు 2 క్యాన్సిల్ అయిపోతారు అంటే 1:4:2. సో రేషియో ఎంతమ్మా 1:4:2. ఇదంతా జస్ట్ ఏంటి నాణాల సంఖ్య ఇదంతా కూడా ఏంటి నాణాల సంఖ్యకి 1:4:2 అనేది. మరి ఇందాక గుర్తుందా సంచిలో ఏముందని చెప్పాడు ₹56 ఉన్నాయని చెప్పాడు 56 రూపీస్ ఉన్నాయి అన్నప్పుడు నువ్వేం చేయాలి దీన్ని కూడా అమౌంట్ రూపంలో మార్చుకోవాలి అని చెప్పా. సో మార్చుకున్నాం అనుకోండి చెప్పండి ఏమవుద్ది 1 అంటే ఇది జస్ట్ నాణ్యాల సంఖ్య అమౌంట్ రూపంలో మార్చుకున్నాం. క్వశ్చన్ ఇందాక డైరెక్ట్గా ఇచ్చాడు ఇంత చేస్తే కానీ క్వశ్చన్ రాలే. సో ఇప్పుడు చెప్పండి 1 × 100 పైసా ఈస్టు 4 × 50 పైసా ఈస్టు 2 × 25 పైసా. అబ్జర్వ్ చేస్తే ఇగో 25 ఇందులో 2 టైమ్స్ ఇందులో 4 టైమ్స్ ఇంకా నాన్న ఈ2 ఇందులో 2 టైమ్స్. సో ఆన్సర్ 2:4:1 ఇది వచ్చింది కొత్త రేషియో 2:4:1. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు అమౌంట్ రేషియో వస్తుంది. సో 7 parts = ఇది ₹56 అని తీసుకుంటా. నీకు కావాల్సింది ఏంటి 50 పైసలు కాయిన్స్ సంచిలో ఎన్ని ఉన్నాయి సరే 50 పైసలు ఏముంది 4 ఉంది. సో 4 parts ఎంత ఇది ఇందులో 8 సార్లు అనుకోండి ఎంత అవుతుందన్నా 32 రూపీస్ ఉంది 32 రూపీస్. కానీ 32 రూపీస్లో ఎన్ని 50 పైసలు కాయిన్స్ ఉన్నాయి అన్నది క్వశ్చన్ అనుకోండి. ₹1 ఎన్ని కాయిన్స్ వస్తాయినా 2 కాయిన్స్ వస్తాయా మరి 32 రూపీస్కి ఎన్ని వస్తాయినా ఆటోమేటిక్గా 64 కాయిన్స్ వస్తాయి. సో ఆన్సర్ ఇది పెట్టేసి వస్తాయి ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ నన్ను ఒక పరీక్షలో గరిష్ట మార్కులు X ఒక విద్యార్థి ఆ పరీక్షలో 336 మార్కులు సంపాదించను. ఆ గరిష్ట మార్కులు X విలువను 400 మార్కులకు మార్చిన ఆ విద్యార్థికి 192 మార్కులు వచ్చాయి. అయినా ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని నన్ను ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ పెడితే నీకు మార్క్స్ 336 వచ్చాయి. ఎన్ని వచ్చాయి ఎంతకు పెట్టాను తెలియదు 1000కో 2000కో పెట్టాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నీకు ఎన్ని వచ్చాయి 336 వచ్చాయి. సపోజ్ బోర్డు నుంచి ఒక రూల్ వచ్చింది ఏంటి నువ్వు అన్ని మార్కులకు కాదు పెట్టాల్సింది 400కి పెట్టు అని. ఎంత పెట్టమని 400కి. అందుకని నీకు మళ్ళీ ఎగ్జామ్ పెడతాను నేను 400కి. ఏం చేస్తాను ఇంతకు ముందు వచ్చిన దాన్ని ఇంతకుముందు ఇంత వచ్చాయి కాబట్టి 400 పెడితే ఎంత వస్తాయి అన్నది నేను ఒక రేషియో ప్రకారం కంపేర్ చేసేస్తాను. అలా కంపేర్ చేస్తే ఏమైంది Xని 400తో కంపేర్ చేస్తే 336 ఎంత అయిందమ్మా 192 అయిందంట. అయినా X వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అయినా X వాల్యూ ఎప్పుడైతే ఇలా కంపేర్ చేశానో ఈ రెండు ఏమైతే క్రాస్ మల్టిప్లికేషన్ అవుతారా అంటే 192X = 400 × 336. ఇప్పుడు X = ఎంత అవుద్దామా 400 × 336/192. నన్ను ఇందులో 192లో 4 పోతుందిరా ఎన్నిసార్లు పోతుంది 48 టైమ్స్ పోతుంది. ఇందులో కూడా 4 పోతుందా. ఆఫ్టర్ దట్ నన్ను 48లో 4 పోతుందిరా ఎన్నిసార్లు 12 టైమ్స్. 33లో 8 టైమ్స్ 336 కదా అండ్ 84 టైమ్స్. నాన్న 12 84లో డైరెక్ట్గా పోతుంది ఎన్నిసార్లు 7 టైమ్స్. సో X 7 పక్కన ఇంకో 2 జీరోలు ఉన్నాయి. సో X = ఎంత వచ్చింది 700. X = ఎంతమ్మా 700. సో ఇలా ఒక ఎగ్జామ్ పెట్టాను కొన్ని మార్క్స్ వచ్చాయి. అదే ఎగ్జామ్ నేను వేరే నెంబర్కి కన్వర్ట్ చేస్తే హైయెస్ట్ మార్క్ని ఆ మార్క్స్ ఎలా కుదించబడ్డాయి 192 కింద కుదించిపోయాయి. అలాంటప్పుడు స్టార్టింగ్లో పెట్టిన మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఇది చేసే పద్ధతి. అండ్ నెక్స్ట్ వన్ రేషియో ప్రపోర్షన్స్ అన్నప్పుడు ఇలా త్రిభుజాలు చతుర్భుజాలు ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ మీద క్వశ్చన్ గ్యారెంటీ ఉంటాయి అవి జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ చూడండి ఒక త్రిభుజంలో గరిష్ట మరియు రెండవ గరిష్ట కోణాల మధ్య నిష్పత్తి 3:2. ఆ త్రిభుజంలో కనిష్ట కోణం మిగిలిన 2 కోణాల మొత్తంలో 20%.
అయినా కనిష్ట మరియు రెండవ గరిష్ట కోణాల మొత్తం ఎంత? నాన్న ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్లో 3 కోణాలు ఉంటాయి, కోర్స్ తెలుసు నీకు. అరే 2 కోణాలు అంటే గరిష్ట మరియు రెండవ గరిష్ట మధ్య కోణాల నిష్పత్తి 3:2. సో హయ్యెస్ట్ ఎంత? 3:2 అన్నాను కాబట్టి 3K, ఇంకోటి ఎంతమ్మా 2K. ఈ రెండింటి మొత్తం ఎంత అవుతుంది? 5K అవుతుంది. అందులో 20% లీస్ట్ వన్ అంట. సో 5K నువ్వేం చేయాలన్నా ఇంటూ 20% కట్టాలి. 20% అంటే ఇంటూ 20/100. అని ఈ జీరో పోయింది, ఇందులో 5 టైమ్స్ పోయింది, 5 క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలింది? K. అంటే ఇండైరెక్ట్గా ఈ యాంగిల్ ఎంత తెలిసింది? K అని తెలిసింది. ఈ యాంగిల్ ఎంత తెలిసిందమ్మా? K. మీకు తెలుసు కదా మొత్తం ఒక ట్రయాంగిల్ ఎంత యాంగిల్ ఉంటుంది? 180 యాంగిల్స్ ఉంటుంది, 180 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. అంటే మొత్తం కలిపితే K + 2K + 3K అంటే 6K = 180 డిగ్రీస్. ఇప్పుడు K = ఎంత వస్తుందమ్మా? 30 డిగ్రీస్. ఇది పద్ధతి అయిపోయింది. కానీ వాడు అడుగుతుంది లీస్ట్ అయితే K చెప్దాం. వాడు ఏమంటాడు? కనిష్ట మరియు రెండవ గరిష్ట కోణాలు మొత్తం ఎంత అంటాడు. కనిష్ట ఎంతమ్మా? K. రెండవ గరిష్ట ఎంతమ్మా? 2K. అంటే ఏం చెప్పాలి? K + 2K. సింప్లిఫై చేస్తే 3K. వాల్యూ ఎంతమ్మా? 3 × 30 డిగ్రీస్. ఆన్సర్ ఎంత వస్తుంది? 90 డిగ్రీస్. సో ఆన్సర్ ఉందా 90 డిగ్రీస్? ఇదిగో ఇది చేసే పద్ధతి. ఓకే, ఒక్కసారి క్లారిటీగా చూడండి. రేషియో ఇచ్చాడంటే నెంబర్ ఆటోమేటిక్గా ఇచ్చినట్టే. 200 అంటే 2K, 300 అంటే 3K అనుకుని తీసుకోగలగాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. ద యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:4:7:5. అదేంటి సార్ అంటే కోర్స్ క్వాడ్రిలేటరల్ కాబట్టి చతుర్భుజం కాబట్టి అందులో 4 కోణాలు ఉంటాయి. వాడు ఇచ్చాడు రేషియో. ద స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు ది స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఒక క్వాడ్రిలేటరల్లో ఏదైతే స్మాలెస్ట్ యాంగిల్ ఉందో అది ట్రయాంగిల్లో కూడా స్మాలెస్ట్ యాంగిల్ అని అంట. వన్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ట్వైస్ ద స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్లో ఇంకో యాంగిల్ ఏంటంటే మన ఇందాక స్మాలెస్ట్ యాంగిల్ అన్నాం కదా, దానికి డబుల్ ఉంటుందంట. వాట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటాడు. సో అది ఓకే చేద్దాం నాన్న. ఇప్పుడు వాడు చాలా వరకు ఇలా అనుకుందాం. ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఏ రేషియో అన్నాడు? 2:4:7:5 అనుకో. ఇది 2K, ఇది 4K, ఇది 7K, ఇది 5K. మీకు తెలుసు కదా మొత్తం యాంగిల్స్ ఎప్పుడు కూడా 360 డిగ్రీస్ ఉంటుంది. సో 2K + 4K 6K, 6K + 5K 11K, 11K + 7K 18K. సో 18K = 360. K వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 20 డిగ్రీస్. ఇందులో స్మాలెస్ట్ యాంగిల్ ఏంటంటే ఇది ఎంత? 40 డిగ్రీస్. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, అందులో స్మాలెస్ట్ యాంగిల్ ఎంత అంటే 40 డిగ్రీస్ చెప్పాడు కదా. ఇందులో స్మాలెస్ట్ యాంగిలే ఇంకో ట్రయాంగిల్లో కూడా స్మాలెస్ట్ యాంగిల్ అని. ఇంకో యాంగిల్ ఎలా ఉంటుందంట? దీనికి డబుల్ ఉంటుందంట, అంటే 80. ఇది 40, ఇది 80 అయిందనుకో, ఇది ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఎంత అవుతుంది? 60. సో వాడు ఏమడిగాడు? అయినా త్రిభుజంలో రెండవ గరిష్ట కోణం ఎంత? సో పెద్దది ఎదురంటే 80 డిగ్రీస్, దాని తర్వాత పెద్ద ఎదురంటే 60 డిగ్రీస్. సో ఆన్సర్ అని చెప్పాలి 60 డిగ్రీస్. సో చాలా జాగ్రత్త. రెండవ గరిష్ట కోణం అని అడిగాడు. రెండవ అని తీస్తాను అనుకో, గరిష్ట కోణం అనిపిస్తుంది. గరిష్ట కోణం ఏంటి? 80 డిగ్రీస్. అది ఆప్షన్ ఏలో ఉంటుంది, దొరికేస్తాం అక్కడ. సో క్లారిటీగా సెకండ్ లార్జెస్ట్ అనే వర్డ్ని కరెక్ట్గా చదవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్, పండిట్ అనే వ్యక్తి వద్ద 950 బంగారు నాణాలు ఉన్నాయి. అతను ఆ నాణాలని 3 కుమార్తెలు లలిత, అమిత మరియు నేతలకు పంచెను. సో ఎవరమ్మా వాళ్ళు? లలిత, అమిత అండ్ నేతలకి పంచాడు. ఎన్ని నాణాలని? 950 బంగారు నాణాలు. అంటే గోల్డ్ కాయిన్స్ 950 ఉన్నాయి. వాటిని షేర్ చేస్తాడు ఎవరెవరికి? తన 3 డాటర్స్కి కూడా. ఎవరు? లలిత, అమిత అండ్ నేత. సో షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? ఏం చేశారు? లలిత 25 బంగారు నాణాలను ఆమె భర్తకి ఇచ్చాను. సో లలిత ఏం చేసింది? అందులోంచి ఒక 25 బంగారు నాణాలు వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేసింది. గోల్డ్ ఇచ్చాం, వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, వాళ్ళ హస్బెండ్కి ఇవ్వకూడదని రూల్ ఏం లేదు కదా, ఇచ్చేసారు, పక్కన పెట్టు, హ్యాపీ ఫర్ దట్. అమిత 15 బంగారు నాణాలను దానం చేసింది. సో ఇందులోంచి అమిత ఏం చేసింది? ఒక 15 నాణాలని చారిటీ చేసింది, లేదా డొనేట్ చేసింది. నేత 30 బంగారు నాణాలతో ఆభరణాలు చేయించను. సో తిన కూడా వాడేసింది. ఏం చేస్తే నీకెందుకు? జ్యువెలరీ కోసం వాడేయడం జరిగింది.
ప్రస్తుతం వారి వద్ద మిగిలిన బంగారు నాణ్యాలు ఎప్పుడైతే కొంత వాడతావు కొంత ఉంటాయి కదా, ఎన్ని ఉన్నాయరా అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి అందరూ కూర్చొని నా దగ్గర ఇన్ని ఉన్నాయి, నా దగ్గర ఇన్ని ఉన్నాయి, నా దగ్గర ఇన్ని ఉన్నాయి అని చెప్పినప్పుడు రేషియో కట్టారు. ఆ రేషియో ఎలా ఉందంట 20:73:83. ఇది ఎప్పుడు పండిట్ వాళ్ళ డాటర్స్కి ఇచ్చినప్పుడు ఉన్న నిష్పత్తి కాదు, వాళ్ళ కొంత ఖర్చు పెట్టగా తర్వాత వచ్చిన నిష్పత్తి. వాళ్ళు అసలు పండిట్ ఎన్ని ఇచ్చాడు, 950 ఇచ్చాడు. ఖర్చు పెట్టగా ఎంత మిగిలిన చూద్దాం. 25, 15, 40, 30, 70 వాడేశారు అంటే -70. సో ఎంత 880. ఇది మిగిలే. వీటి యొక్క నిష్పత్తి ఇది. అందరూ దీని యొక్క నిష్పత్తం అనుకుంటారు, చాలా జాగ్రత్తగా చూడాలి. అయినా పండిట్ నుండి అమితకు లభించిన బంగారు నాణ్యాల సంఖ్య ఎంత. సో మొత్తం పార్ట్స్ ఈ 80ని ఎన్ని భాగాలుగా చేయొచ్చు, 20 + 73 93, 93 + 83 అంటే 176. సో 176 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అయింది నాన్న, 880కి ఈక్వల్ అయితే ఇందులో ఇదెవరు లలిత, ఇదెవరు అమిత, తినెవరు నీత కదా. అమితకి ఎన్ని పార్ట్స్ రావాలి, 73 పార్ట్స్ రావాలి. 176 88లో 2 టైమ్స్ పోతుంది, 2 10లో 5 టైమ్స్ పోతుంది. 5 × 73 365. ఓకే, అంటే అమితకి వచ్చిన అమౌంట్ బంగారు నాణ్యాలన్నీ 365. తప్పు కదా, అలా అనకూడదు కదా. ఎందుకు, ఇది ఎప్పుడు ఇలా ఖర్చు పెట్టేసిన తర్వాత వచ్చిన రేషియో. సో అదే వస్తుంది నెంబర్ 365 కూడా. మరి తనకి ఎంత ఇచ్చారు సార్ అంటే 365 ఇచ్చారు. అంతకంటే ముందు తను ఏం చేసింది, ఒక 15 వాటిని డొనేట్ చేసింది కదా. అంటే ఓవరాల్గా తనకి ఇచ్చింది ఎంత అంటే 365 + 15 = 380. ఇది చాలా జాగ్రత్తగా చూసి ఆప్షన్లో పెట్టాలి. లేదా ఆప్షన్ ఏ ఉంటుందో తెలుసా, 365 ఉంటుంది. క్వశ్చన్ అక్కడితో ఆగిపోద్ది కాబట్టి. సో జాగ్రత్త చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్, నన్న ప్రణబ్ వార్షిక జీతంలో 25%, సూర్య వార్షిక జీతంలో 25%కి విలువకు సమానం. అంటే ప్రణబ్ సూర్య ఇద్దరు ఉన్నారా, తనకి శాలరీ వస్తుంది, ఇయర్లీ శాలరీ వస్తుంది, మంత్లీ శాలరీ వస్తుంది. క్వశ్చన్ పెట్టుకోకండి అసలు. క్వశ్చన్ అంతా వార్షికాలు అదే, క్వశ్చన్ అంతా శాలరీ మంత్లీలో కానీ ఉండని చూడాలి. వార్షిక అంటే యాన్యువల్, నెలసరి అంటే మంత్లీ, మైండ్లో పెట్టుకో. నేను ఇక్కడ ప్రణబ్ యొక్క వార్షిక 25% జీతం అంటే 25% దేనికి ఈక్వల్ అంట, దీని యొక్క 80%కి ఈక్వల్ అంట. ఓకేనా. ఇప్పుడు రేషియో కావాలనుకోండి ప్రణబ్కి దీనికి P/S ఏమవుద్ది, 80%/25%. సో సింప్లిఫై చేస్తే P/S ఈక్వల్ ఎంత వస్తుంది, ఈ శాతం పోతుంది, 16:5. క్లియర్. అండ్ నెక్స్ట్, సూర్య నెలసరి జీతం ధీరు నెలసరి జీతంలో 40%. సూర్య నెలసరి జీతం అంటే 100% ఉంటుంది, అది ధీరు 40%కి ఈక్వల్ అంట. సేమ్ సాయి రాయ్, 100% సూర్య = 40% ధీరు. సో చేస్తే ఇక్కడ S/D కడతా, అప్పుడు ఎంత అవుతుందమ్మా, 40%/100%. సో సింప్లిఫై చేస్తే S/D వాల్యూ ఎంత వస్తుంది, 2:5. 2:5. ధీరు వార్షిక జీతం 6 లక్షలైనా, ధీరు వార్షిక జీతం 6 లక్షలైనా ప్రణబ్ ఎంత అడుగుతున్నాడు అంటే చూడండి, ధీరుది ఇచ్చి ధీరు దగ్గర అసలు ప్రణబ్ లేడు. ధీరు దగ్గర ఎవరున్నారు, సూర్య ఉన్నాడు. సూర్య దగ్గర ఎవరున్నాడు, ప్రణబ్ ఉన్నాడు. వీడి జీతంతో వీడిని కంపేర్ చేయమంటున్నాడు. మరి ఏం చేస్తాం సార్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు ఈ మూడింటికి కలిపి కంటిన్యూడ్ రేషియో కట్టండి. అంటే P/S/D. P/S అంతా 16:5. ఇదెంతరా 2:5. సో సింప్లిఫై చేస్తే 2 × 16 32:10:25. ఇది రేషియో, ముగ్గురికి కంబైన్ రేషియో. ఇందులో వాడు ఏమంటున్నాడు, ధీరు వార్షిక జీతం ఎంతమా 6 లక్షలు, ప్రణబ్ నెలసరి జీతం ఎంత అంటున్నాడు. ప్రణబ్ది ఇది రేషియో ఎయిదర్ వార్షిక లేదా నెలసరి, అంటే యాన్యువల్ ఇన్కమ్ కన్నా దీనే వాడుకోవచ్చు, ఆర్ మంత్లీ ఇన్కమ్ కన్నా దీన్ని వాడుకోవచ్చు. బట్ వాడు అడిగిందేమో ఇచ్చింది వార్షిక జీతం, అడిగేది నెలసరి జీతం, రెండింటికి కుదరట్లేదు కదా పొంతన. అందుకని ఏం చేయాలి, దీని నుంచి నువ్వు నెల జీతం కట్టే. నాన్న సంవత్సరానికి 6 లక్షలు అంటే నెలకి ఎంతమ్మా, 50,000. వెరీ గుడ్. సో దీని యొక్క జీతం ఇక్కడ ఎంత ఉంది, 25 పార్ట్స్ ఉంది. 25 పార్ట్స్ అనేది 50,000 అయితే నీకు ఎవరు కావాలి, ప్రణబ్ కావాలి. సారీ మరి ఏం చెప్పరేటమ్మా, ఏదో అలా చూస్తుంటారు.
చెప్పాం సార్ వినపడలేదంటారా 32 2 into 16 32 సో 32 పార్ట్స్ ఎంత అనే క్వశ్చన్ వేసుకున్నాను అనుకో 25 ఇందులో 2 టైమ్స్ పోతే ఆన్సర్ 64,000 అలా కాకుండా తిను 6 లక్షలు ఇచ్చేసి అంటే వార్షిక జీతం 6 లక్షలు ఇచ్చి ఇక్కడ నెలసరి జీతం కాకుండా ఇక్కడ కూడా వార్షిక జీతం అని అడుగుంటే అంటే ఇక్కడ కూడా యాన్యువల్ ఇన్కమ్ అడుగుంటే మరి ఇప్పుడు ఏం చేయాలి డైరెక్ట్గా 25 పార్ట్స్ అనేది 6 lakhs అయితే 32 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ వేసుకుంటా ఇది ఇందులో 2 టైమ్స్ పక్కన 100 ఉంటే 24 32 into 24 చేస్తే 768 పక్కన ఎన్ని జీరోలు ఉన్నాయన్నా 3 జీరోలు ఉన్నాయి 7,68,000 ఇది పెడదాం మరి అందరూ వార్షిక జీతాన్ని కంపేర్ చేసుకోండి నిజంగా 25 పార్ట్స్ 6 lakhs అని తీసుకుని కట్టేస్తారు అప్పుడు 7,68,000 వస్తుంది కానీ ఆడు అడిగిన దాన్ని ఏం చేయాలో చూడాలి వార్షిక జీతం ఇచ్చాడు కరెక్టే అడిగింది నెలసరి జీతం సో నెల జీతంలోకి మార్చుకునే చేయాలి అలా కాకుండా వార్షిక జీతం ఇచ్చి వార్షిక జీతమే కట్టమని నువ్వు చేసేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ నాన్న కొంత సొమ్మును ఏ బి మరియు సికి 2:3:4 నిష్పత్తిలో పంచవలను కానీ పొరపాటున ఏమైంది 7:2:5 నిష్పత్తిలో పంచుట వలన బికి 40 రూపాయలు తక్కువ వచ్చింది అయినా సొమ్ము ఎంత నాన్న ఒక పాయింట్ చెప్పండి 2:3:4 పంచాలి ఏకి బికి అండ్ సికి నేనేం చేశాను తప్పు చేసి 7:2:5 నిష్పత్తిలో పంచితే ఏమవుద్ది ఖచ్చితంగా నేను పంచాల్సిన విధానంలో కాకుండా వేరే విధానంలో పంచితే బీకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది ఆ జరిగిన అన్యాయం ఎంత 40 రూపాయలు అయినా మొత్తం డబ్బు ఎంత అంటాడు ఒక విషయం చెప్పు ఇలా పంచాలి నేను ఇలా పంచాను ఒప్పుకుంటాను ఎలా పంచినా సరే ఉన్న డబ్బు సమానంగా ఉండాలి కదమ్మా ఉన్న డబ్బు సమానంగా ఉండాలి కదా ఇక్కడ అబ్జర్వ్ చేయి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 2 3 4 టోటల్ ఎన్ని పార్ట్స్ 2 + 3 5 5 + 4 9 టోటల్ పార్ట్స్ ఎన్ని 9 పార్ట్స్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 7 + 2 9 9 + 5 14 పార్ట్స్ అదేంటి డబ్బు మారిపోకూడదు కదా అక్కడ 9 పార్ట్స్ ఉంటే కింద కూడా 9 పార్ట్స్ ఉండాలి లేదా పైన కింద 14 పార్ట్స్ ఉంటే పైన కూడా 14 పార్ట్స్ ఉండాలి రెండింటి యొక్క ఈక్వల్గా ఉండాలి ఉందా అలాగా లేదు కాబట్టి ఆ భాగాలని సమానం చేయండి పైన ఎన్ని భాగాలుగా మార్చానో కింద కూడా అన్నే భాగాలు చేయండి అప్పుడు మనకు ఒక లెక్క వస్తుంది సరే ఎలా చేస్తాం సార్ పైన 9 వస్తుంది మళ్ళీ కలుపుతుంటే ఇక్కడ 14 వస్తుంది అంటే సింపుల్ ఈ 14తో దీన్ని మల్టిప్లై చేయి ఈ 9తో దీన్ని మల్టిప్లై చేయి ఓకే సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 14 × 2 28:42:56 9తో దీన్ని మల్టిప్లై చేయి 63:18:45 అబ్జర్వ్ చేయి 28 + 42 70 70 + 56 126 63 + 18 71 81 81 + 45 126 సో పైన కింద సమానంగా ఉంది ఇప్పుడు చెప్పరా ఏకి బీకి ఎన్ని పార్ట్స్ రావాలి 42 పార్ట్స్ రావాలి ఎన్ని వచ్చాయి 18 వచ్చాయి డెఫినెట్గా ఏమైంది తక్కువ వచ్చేది ఎంత తక్కువైంది సో చెప్పండి 40లోంచి 18 తీస్తే 24 పార్ట్స్ తక్కువ వచ్చింది దాన్నే వాడేమంటున్నాడు 40 రూపాయలు తక్కువ వచ్చింది అంటే 24 పార్ట్స్ వాల్యూ 40 అయినా వాడేమంటున్నాడు అయినా సొమ్ము ఎంత 28 + 42 70 + 56 126 పార్ట్స్ సో 126 వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసుకున్నాను అనుకోండి నేను 24లో 8 3 టైమ్స్ ఇందులో 5 టైమ్స్ 3 ఇందులో ఎన్నిసార్లమ్మా 4 2 42 టైమ్స్ 42 × 5 210 ఎంతమ్మా 210 వచ్చిందా సో ఇది చేసే విషయం ఇలా జాగ్రత్తగా చేయగలగాలి అండ్ నెక్స్ట్ వన్ ఒక కళాశాలలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 31:23 ఓకే ఇవే ఉంటాయి నిష్పత్తులే ఉంటాయి నువ్వు ఎప్పుడు చూసినా బాలురు గర్ల్స్ అంటున్నారు ఇటు అనుకుంటారు 31:23 ఒకవేళ 75 మంది బాలికలు కొత్తగా చేరిన ఆ నిష్పత్తి 124:107 అవుతుంది సో 124:107 ఎప్పుడు బాలికలు వచ్చి జాయిన్ అయ్యారు ఎంతమంది 75 ఇంకా ఎంతమంది బాలికలు కొత్తగా చేరిన బాలురు మరియు బాలికల సంఖ్య సమానమవుతుంది అంటున్నాడు ఒక మాట ఓకే రేషియో ఉంది 31:23 బాలికలు వచ్చి జాయిన్ అయ్యారు 75 మెంబర్స్ అప్పుడు ఆటోమేటిక్గా రేషియో ఏమైంది 124:107 ఒక క్వశ్చన్ స్టార్టింగ్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారో ఇప్పుడు కూడా అంతమందే ఉండాలి కదండి బాయ్స్ ఏం మారలేదు కదండి పెరిగింది ఎవరండి గర్ల్స్
అలాంటప్పుడు 23 107 అయిందంటే పర్లే. మరి 124 అవ్వచ్చా? అవ్వకూడదు. అంటే రేషియోలో ఏదో మిస్టేక్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. లైక్ 31ని ఏం చేద్దాం? 124 చేసేద్దాం. ఎందుకంటే 124ని 31 చేయలేం కాబట్టి నేను ఏం చేస్తాను? 31నే 124 చేస్తాను. సో 124 చేయాలంటే ఏం చేయొచ్చు? ఏమైనా క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంది చూడండి. 31 × 2 62, 62 × 2 124. సో 4తో మల్టిప్లై చేస్తుంటే డైరెక్ట్గా 124 అయిపోతుంది. సో ఈ ఈక్వేషన్ని ఇంటూ 4 చేస్తా. సో చేస్తే 124 ఈస్ట్ 4తో మల్టిప్లై చేస్తున్నా 92. ఇది 124 ఈస్ట్ 107. ఒప్పుకుంటాను. ఎంత డిఫరెన్స్? +15. దీని అర్థం దేనికి? 75 పెరగడం వల్ల. సో 15 పార్ట్స్ అనేది 75కి ఈక్వల్ అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు రా? ఇంకెంతమంది బాలికలు కలిపితే బాలుర సంఖ్యకి సమానం అవుతుంది? ఇక్కడ అబ్జర్వ్ చేయి. బాలురు ఎంతమంది ఉన్నారు? 124 మెంబర్స్ ఉన్నారు. బాలికలు ఎంతమంది ఉన్నారు? 107 ఉన్నారు. అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? అబ్జర్వ్ చేస్తే 17 ఉంది. అంటే 17 పార్ట్స్ పెరగాలి. సో వచ్చి 15 పార్ట్స్ 75 అయితే 17 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ వేసుకున్నా. ఇందులో 5 టైమ్స్ 5 × 17 85. సో ఆన్సర్ 85. ఇది చేసే పద్ధతి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్. నన్ను ఒక ఉద్యోగానికి 120 దరఖాస్తులు వచ్చాయి. వారిలో 70 మంది పురుషులు మరియు 80 మందికి డ్రైవింగ్ లైసెన్స్ కలదు. ఇది రెండు వేర్వేరు టాపిక్స్. 70 మంది పురుషులు వచ్చారు, 80 మంది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు వచ్చారు. ఓకేనా? ఎందుకంటే మొత్తం వచ్చిన అప్లికేషన్స్ అన్ని 120 కదా. ఆ 120 చెక్ చేశారు. ఆ 120 చెక్ చేస్తే క్లారిటీగా ఏం తెలిసింది? 70 మంది పురుషులు అంటే మెన్. ఇంక మిగిలిన వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? 50 మంది ఉమెన్. అండ్ అదే 120లో అబ్జర్వ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు 80, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు 40. ఇప్పుడు చూడండి, 70 మంది మెన్ ఉన్నారు, 50 మంది ఉమెన్ ఉన్నారు. 80 మంది డ్రైవింగ్ లైసెన్స్లో కొంతమంది ఉమెన్ ఉంటారు, కొంతమంది మెన్ ఉంటారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళలో కూడా కొంతమంది మెన్ ఉంటారు, కొంతమంది ఉమెన్ ఉంటారు. ఎలానో ఉండొచ్చు. సో అలా అయితే అయినా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన కనిష్ట మరియు గరిష్ట పురుషుల సంఖ్య మధ్య నిష్పత్తి ఎంత? అదేంటి సార్, ఇందులో ఎంతమంది బాయ్స్కి లైసెన్స్ ఉంది, ఎంతమంది బాయ్స్కి లైసెన్స్ లేదో మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇది ఒక కాంబినేషన్ చూసుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్పండి. మెన్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 70. ఉమెన్ ఎంతమంది ఉన్నారు? 50. లాజికల్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకుందాం. వీళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకున్నాం. అంటే 50 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. మొత్తం డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది? 80. అప్పుడు బాయ్స్లో అంటే మెన్కిలో ఎంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది? మిగిలిన 30 మందికే కదా ఉంటుంది. సో ఇంతకంటే లీస్ట్ అవకాశం ఉందా? ఎందుకంటే 80 రావాలి, అందులో 50 ఉమెన్ వెళ్ళిపోయారు. ఇంక మిగిలిన 30 మంది ఎవరు ఉంటారు? మెన్నే ఉంటారు. అంటే కనిష్టంగా మాట్లాడుకోవాలంటే ఎంతమా? 30. అలా కాదు, ఉన్న 70 మంది అంటే ప్రతి అబ్బాయికి కూడా ప్రతి మెన్కి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకుందాం. అప్పుడు వీళ్ళకి ఏమవుతాయి? ఇది 70 అవుతుంది. అప్పుడు వీళ్ళకి ఎన్ని ఉంటాయి? జస్ట్ 10 ఉంటాయి. గరిష్టంగా అవకాశం ఉన్న ఛాన్స్ ఏంటి? మొత్తం అందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండే అవకాశం ఉంటుంది కదమ్మా. సో అదేమవుతుంది? 70 అవుతుంది. ఇది గరిష్టంగా. ఈ రెండే కాంబినేషన్స్, మధ్యలో ఎన్ని ఉంటే తెలియదు. కనిష్టంగా ఉండడానికి అవకాశం 30, అంతకంటే తగ్గదు. ఎందుకు? ఉన్న ఉమెన్ అయిపోయారు, మిగతా అబ్బాయిలందరికీ అంటే మిగిలిన 30 అబ్బాయిలే అయి ఉండాలి. ఈసారి స్టార్టింగ్ అబ్బాయిలు మొత్తానికి తీసేసుకున్నా, అదే మ్యాక్సిమం, అది 70. సో రేషియో కట్టాను అనుకోండి, ఈ 0 పోతుంది. సో ఎంత వస్తుందమ్మా? 3:7. సో చాలా జాగ్రత్తగా లాజికల్గా వెళ్ళాలి. ఓకే. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. నాన్న ఏబీసీలు 8,400 రూపీస్ని 6:7:8:7 నిష్పత్తిలో పంచుకున్నారు. వారి పొదుపుల నిష్పత్తి 3:2:4 మరియు బి పొదుపు 400 రూపాయలు అయిన A, B, Cల యొక్క ఖర్చుల నిష్పత్తి ఎంత? ఖర్చుల నిష్పత్తి ఎంత? నీకు ఈ విషయం చూడండి, ఆదాయం నుంచి పొదుపుని తీసేస్తే వచ్చేదాన్ని ఖర్చు అంటారు, లేదా ఆదాయం మైనస్ ఖర్చు = పొదుపు. ఇది రూలు. ఓకేనా? సో వాళ్ళ యొక్క ఆదాయం ఎంత? 8,400. ఏ రేషియోలో పంచుకున్నారు వాళ్ళు? 6:8:7. సో టోటల్ పార్ట్స్ ఎన్ని? 21. అన్న 21 పార్ట్స్ 8,400 అయితే 6 పార్ట్స్ ఎంత వేసాను అనుకో, ఇందులో 4 టైమ్స్ పోతే 2,400. 2,400 అయితే దీని యొక్క అమౌంట్ ఎంతమా?
2400. 8 parts ఎంత అనుకో 3200. 7 parts ఎంత అనుకో 7 × 4 2800. వీళ్ళ జీతాలు ఇవి. ఇదంతా ఏంటి? ఆదాయం. ఖర్చులు చూద్దాం. ఖర్చులు ఏ రేషియోలో ఉన్నాయమ్మా? ఖర్చులా కాదు, పొదుపు. పొదుపు ఏ నిష్పత్తిలో ఉందిరా? 3:2:4. ఇందులో వీడిది ఇచ్చేసాడు బి యొక్క పొదుపు ఎంత? 400. నన్ను 2 parts 400 అయితే 6 parts ఎంత అవుతుందిరా? 3 parts ఎంత అవుతుంది? 600 అవుతుంది. 4 parts ఎంత అవుతుంది? 800 అవుతుంది. ఇది పొదుపులు వేళ. ఇదిగో శాలరీలు, ఇదిగో పొదుపులు. మనం ఖర్చులు కడదాం. ఖర్చుల యొక్క నిష్పత్తి ఏం చేస్తాం? శాలరీ ఎంత? 2400. ఖర్చు ఎంత? 600. మైనస్ చేయి. 2400 - 600 చేస్తే 1800. ఈస్టు నిష్పత్తి కట్టాలి కాబట్టి ఈస్టు. శాలరీ ఎంత? 3200. ఖర్చు ఎంత? 400. మైనస్ చేయి 2800. శాలరీ ఎంత? 2800. ఖర్చు ఎంత? 800. రేషియో ఎంత? 2000. అని ఈ0 అన్నిట్లో 2 పోతుందిరా. 9:14:10. ఆన్సర్ 9:14:10. ఇదిగా. ఓకే, ఇవి రేషియో ప్రపోర్షన్స్లో మనం జాగ్రత్తగా చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్. కొన్నిసారి ఇంతకంటే టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు చెప్పలేదు అనిపించవచ్చు. ఏంటి సార్ ఇంత టఫ్ క్వశ్చన్స్ చెప్పేశారు, ఇది కూడా అనిపించవచ్చు. ఒకటి విషయం ఏంటంటే మనం రివిజన్ క్లాసెస్ చేస్తున్నాం అంటే ఏంటి? మీకు ఆల్రెడీ వచ్చిన కాన్సెప్ట్కి మీరు ఆల్రెడీ కొన్ని ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా. జస్ట్ ఈ 1 day ఈ 1 hour ఈ క్లాస్ చూసేస్తే నీకు నాకు ఆ రేషియో ప్రపోర్షన్స్ వచ్చేసింది. ఇంతకంటే టఫ్ క్వశ్చన్స్ వచ్చినా మోడల్ ఇలాగే ఉంటాయి, చేయడానికి ఏముండదు. నేను రివిజన్ చేసేసాను అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళంగా ఉంటుంది. లేదు రివిజన్ చేయలేదు అంటే నువ్వు ఎన్ని పుస్తకాలు తీసి ఎన్ని సమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా సరే అది రివిజన్లో అనిపించదు. ఇంకా ఏదో ఉంటుందేమో అనిపిస్తుంది. కాంపిటేటివ్లో ఇంకేం ఉండదు అనే ఫీలింగ్ నువ్వు తెచ్చుకోగలగాలి. అలా ఎప్పుడైతే తీసుకొస్తావో ఆ రోజు మాత్రమే నీకు జాబ్ వస్తుంది. ఓకేనా? బాగా చదవండి, ఎగ్జామ్ వచ్చే వరకు చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.